స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్కు సిద్ధమవుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. రేపు ఉదయం 11:07 టీజర్ విడుదలవుతోంది. ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం. పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. రామ్ పోతినేని డైనమిక్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం బయోపిక్ గా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పాటలు ప్రేక్షకులను ఆకర్షించాయి. టీజర్ కోసం చిత్ర బృందం భారీగా సన్నాహాలు చేసింది. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశముంది. రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ నటన కలిసి సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. మరి రేపు ఉదయం విడుదల కాబోయే టీజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 500 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం కూలీని ఓడించి 2025లో టాప్ సౌత్ ఇండియన్ గ్రాసర్గా నిలిచింది. 520 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇంకా ఎలాంటి మాయ చేస్తుందో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రజనీకాంత్ నటించిన కూలీ ఓపెనింగ్ వీకెండ్ లో భారీ వసూలు సాధించినప్పటికీ కాంతారా చాప్టర్ 1 తొలి వారంలోనే రికార్డు సృష్టించింది. 10 రోజుల్లోనే కూలీ లైఫ్ టైం కలెక్షన్స్ ను అధిగమించి 2025లో టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది. 520 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం సయ్యారాను రేపు అధిగమించి టాప్ 2 స్థానంలో నిలవనుంది. అయితే 800 కోట్లతో టాప్ 1లో ఉన్న చావాని చేరుకోవాలంటే మరో 2 వారాలు బలంగా నిలబడాలి. కాంతారా చాప్టర్ 1 స్థిరమైన వసూళ్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా టాప్ ప్లేస్ లో నిలుస్తుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ ఓజీ ఎన్టీఆర్ దేవర మధ్య ఓవర్సీస్ బాక్సాఫీస్ లో గట్టి పోటీ నడుస్తోంది. ఓజీ తెలుగు వర్షన్ దేవరను ఓడించగా మొత్తం కలెక్షన్లో దేవర ముందుంది. నార్త్ అమెరికాలో ఓజీ $5.55 మిలియన్ వసూలు చేసింది. ఈ పోటీ ఎటు మళ్లుతుందో చూద్దాం. ఓజీ దేవరా చిత్రాల మధ్య ఓవర్సీస్ బాక్సాఫీస్లో ఆసక్తికర పోటీ సాగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ తెలుగు వర్షన్ నార్త్ అమెరికాలో $5.51 మిలియన్ చేసి దేవరా తెలుగు వర్షన్ $5.5 మిలియన్ వసూలను అధిగమించింది. అయితే దేవరా టోటల్ కలెక్షన్స్ లో మాత్రం ముందంజలో ఉంది. దేవరా నార్త్ అమెరికాలో $6.07 మిలియన్ సాధించగా హిందీ వర్షన్ $562,000, తమిళ వర్షన్ $15,000 రాబట్టింది. ఓవర్సీస్ లో దేవరా మొత్తం $9 మిలియన్ వసూలు చేయగా ఓజీ $7.5 మిలియన్ వసూలు చేసింది. ఓజీ తెలుగు వర్షన్ టాలీవుడ్ నుంచి నార్త్ అమెరికాలో 7వ అతిపెద్ద గ్రాసర్గా నిలిచింది. ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మరి ఫుల్ రన్ లో దేవరా వసూలను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే ర్యామ్ దీపావళికి రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్టుకు అనిరుద్ సంగీతం అందిస్తాడని వెల్లడించారు. ఈ కొత్త చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం. కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే ర్యాంప్ ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ తన రాబోయే ప్రాజెక్టులను కూడా వెల్లడించాడు. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ పై ఉండగా శ్రీకాంత్ అడ్డాలతో ఒక కుటుంబ కథా చిత్రం, రాజకీయ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇవి కాక తమిళ దర్శకుడితో భారీ బడ్జెట్ తో తెలుగు తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడని కిరణ్ వెల్లడించాడు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అట్లీ అల్లు అర్జున్ కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా హాలీవుడ్ టెక్నీషియన్లకు కూడా సవాలుగా మారిందని అట్లీ చెప్పాడు. కొత్త
కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న అల్లు అట్లీ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పుష్ప 2, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అట్లీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్నట్లు తెలిపాడు. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా అంబిషియస్ ఐడియాస్తో పనిచేయడం సవాలుగా భావిస్తున్నారని చెప్పాడు. ఈ సినిమాకు ఎలాంటి బ్లూ ప్రింట్ లేకుండా కొత్తగా ప్రయోగిస్తున్నట్లు వెల్లడించాడు. అభిమానులు ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.